హలో వివర్స్, ఈరోజు మనం మన న్యూస్ 18 తెలుగు కోసం ఖమ్మం జిల్లాలో టాస్క్ ఫోర్స్ ఏసీపీగా పనిచేస్తున్నటువంటి గంటా వెంకట్రావు గారిని మనం ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాం. అయితే ఖమ్మం జిల్లాలో ఏదైతే సంఘ విద్రోహ శక్తులు అంటే చట్టబద్ధంగా కాకుండా చట్ట విరుద్ధంగా చేసే కార్యకలాపాలను అడ్డుకట్ట వేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ టాస్క్ ఫోర్స్ ని నేతృత్వం వహిస్తున్న వెంకట్రావు గారిని మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఈ కమిషనరేట్ ఏర్పడిన తర్వాత టాస్క్ ఫోర్స్ ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారు? టాస్క్ ఫోర్స్ పనితీరు మొత్తం మీద మీరు దాదాపు ఒక దగ్గర ఒక 9-10 నెలలుగా ఈ బాధ్యతల్లో ఉన్నారు కాబట్టి ఈ విభాగం పనితీరు, మీకున్న సవాళ్ళు, ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు మొత్తం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. నమస్తే అండి. గౌరవ డీజీపీ గారు అలాగే కమిషనర్ గారు తఫ్సీర్ ఇక్బాల్ గారు వారి ఆదేశాల ప్రకారంగా ఖమ్మం కమిషనర్ మీద టాస్క్ ఫోర్స్ పనిచేస్తూ ఉంది. అయితే నేను వింగ్ అనేది కమిషనరేట్ పోలీస్ వ్యవస్థలో ఉండే ఒక విభాగము. ఇది మెయిన్ మిగతా లా అండ్ ఆర్డర్ పోలీసు ఏదైతే ఉందో వాళ్ళు అనేక కార్యకలాపాల్లో బిజీగా ఉంటారు కాబట్టి కొన్ని స్పెసిఫిక్ అంశాలు ఏదైతే ఉన్నాయో, ముఖ్యంగా ప్రజల ఆరోగ్యానికి సంబంధించి కానీ ప్రజల భద్రతకు సంబంధించి కానీ అంశాలు ఏమైతే ఉన్నాయో ఆ అంశాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎవరైతే చట్ట విరుద్ధంగా కార్యకలాపాలు చేస్తూ ఉన్నారో వారిని పట్టుకొని సంబంధిత స్టేషన్లో వారి మీద కేసులు జాగ్రత్తగా రిజిస్టర్ చేసే విధంగా, అలాగే వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకొని కోర్టు పరిధిలో వారికి శిక్ష పడే విధంగా చేయటం, అలాగే ఈ అసాంఘిక కార్యకలాపాలు, ఇల్లీగల్ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి జరగకుండా చూడటం అనేది మెయిన్ టాస్క్ ఫోర్స్ వింగ్ యొక్క ప్రధాన బాధ్యత. ఇందులో ముఖ్యంగా ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ కానీ, చీటింగ్ చేసే క్రిమినల్ గ్యాంగ్స్ కానీ, డ్రగ్ అఫెండర్స్ కానీ, ఇంటర్ స్టేట్ క్రిమినల్స్ కానీ, రౌడీయిజం కానీ పబ్లిక్ హెల్త్ హెజార్డస్ సంబంధించి నేరాలు చేసేవాళ్ళు కానీ, కమ్యూనల్ అఫెండర్స్ కానీ, అలాగే సోషల్ వైసెస్, గ్యాంబ్లింగ్, బెట్టింగ్, ప్రాస్టిట్యూషన్, అలాగే ట్రాన్స్పోర్టేషన్, స్పూరియస్ సీట్స్ సంబంధించి కానీ, ఉమెన్ సేఫ్టీకి సంబంధించి ఎవరైనా భంగం కలిగించే వ్యక్తులు కానీ, అట్లాగే ఇలా ఫేక్ డాక్యుమెంట్స్ చేసే వాళ్ళు కానీ, ఇంకా హిస్టరీ షీట్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తూ ఉన్నారో వారి కార్యకలాపాలకు సంబంధించి కానీ, ఇట్లా రకరకాల కార్యకలాపాల మీద మరి సమాచారాన్ని సేకరించి సంబంధిత వ్యక్తులను పట్టుకొని కన్సర్న్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వాళ్ళని అప్పగించి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ అయ్యే విధంగా, అలాగే కేసు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సక్రమంగా పరిశోధన జరిపి వారి మీద సక్రమంగా ఛార్జ్ షీట్స్ వేసే విధంగా, అలాగే ఎవరైతే పదే పదే రిపీటెడ్గా అఫెండర్ చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద కూడా సరైన డేటా ఫీడ్ చేసేసి వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టే విధంగా చూడటం అనేది మెయిన్ మన గౌరవ డీజీపీ గారు మహేందర్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారంగా కానీ, అలాగే గౌరవ కమిషనర్ గారు సిపి గారు తఫ్సీర్ ఇక్బాల్ గారి సూచన ప్రకారం కానీ ఇక్కడ ఖమ్మం కమిషనర్ పరిధిలో టాస్క్ ఫోర్స్ చేయవలసిన ప్రధాన విధులు అనమాట. సార్, మనం గమనించినట్లయితే గత కొన్ని నెలలుగా, అంటే మీరు బాధ్యతలు తీసుకున్నాకే కావచ్చు, చాలా ఎక్కువ శాతం గాంజా, తర్వాత గుట్కా, తర్వాత ఈ స్పూరియస్ సీడ్స్ కానీ, తర్వాత ఈ ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, తర్వాత మైనింగ్, ఇల్లీగల్ మైనింగ్ కానీ, దాదాపు ఇప్పటి వరకు మీరు యాజ్ పర్ రికార్డ్ దాదాపు 500 కేసులు పైగా రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత సుమారుగా 5 కోట్ల దాదాపు విలువైన
ఏదైతే ఈ అక్రమ రవాణా గురి అవుతున్నటువంటి వస్తువు కానీ అవన్నీ పట్టుకోవడం జరిగింది. అంటే కన్విక్షన్స్ ఎలా ఉన్నాయి? రేట్ ఆఫ్ కన్విక్షన్స్ కంపేర్డ్ విత్ దిస్ రిజిస్టర్ ఆఫ్ కేసెస్ అది ఒకసారి మెన్షన్ చేయండి. ముఖ్యంగా ఇల్లీగల్ సంబంధించి ఇప్పుడు శాండ్ స్మగ్లింగ్ సంబంధించి దాదాపు మనము ఈ సంవత్సర కాలంలో 1,20,00,000 రూపాయల విలువైన శాండ్ ని పట్టుకొని సంబంధిత డిపార్ట్మెంట్స్ అంటే మెయిన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అలాగే మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ కానీ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వారు దీని మీద 23,12,000 రూపాయల వరకు కూడా వాడు ఫైన్ కలెక్ట్ చేసేసి మిగతాది ఆప్షన్ వేయటం కూడా జరిగిందనమాట. అట్లాగే మిగతా కేసులు ఏమైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా 50% మన కన్విక్షన్ కనిపిస్తుంది. కోర్టులో వాళ్ళు అడ్మిట్ అవటం కానీ, ఈ గుట్కా కేసులు కానీ, మిగతాది బెట్టింగ్ కేసులు కానీ, ఇటువంటి కేసు అన్ని కూడా వాళ్ళు అడ్మిట్ కావడం వల్ల దాని మీద కూడా మనకి కన్విక్షన్ వచ్చేసి దాదాపు 50% మనకి కన్విక్షన్ కనిపిస్తూ ఉంది అనమాట. సరే, ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్టయితే మనకి ఖమ్మం జిల్లా అంటే పూర్వపు ఖమ్మం జిల్లా బోర్డర్ ఛత్తీస్గఢ్ కానీ కొంత భాగం ఒరిస్సా కానీ అటువైపు నుంచి ఈ మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ నుంచి ఎక్కువగా గాంజా త్రూ ఖమ్మం జిల్లా ఢిల్లీ దాకా ఆగ్రా దాకా కూడా వెళ్తుందని చెప్పి ఈ మధ్య మీరు కానీ ఇతర స్టేషన్స్ లో కొంతమంది పట్టుకున్నప్పుడు కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చినాయి. అయితే ఈ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి గ్యాంగ్స్ ఏదైతే ఉందో వాళ్ళని కాకుండా కేవలం ఇక్కడ యాక్టివిటీస్ లో ఉన్న వాళ్ళే దొరుకుతున్నారు, గ్యాంగ్స్ ని అంటే ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్ ని పట్టుకోలేకపోతున్నారనే ఒక విమర్శ అయితే సమాజంలో ఉంది. దీని మీద ఏమన్నా అంటే టాస్క్ ఫోర్స్ పరంగా వర్కౌట్ చేసే అవకాశం ఉందా? ఆ ప్రయత్నాలు ఏమైనా ఉన్నారా? గౌరవ డీజీపీ గారు అలాగే మన కమిషనర్ గారు కూడా ముఖ్యంగా గాంజా గుట్కా అక్రమ రవాణా అక్రమంగా అమ్మటం కానీ కన్జ్యూమం కానీ వీటి మీద ప్రధానంగా నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని మమ్మల్ని ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాలకు అనుగుణంగానే మనము గాంజాని కానీ గుట్కాని కానీ కమిషనరేట్ పరిధిలో లేకుండా చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగానే గుట్కా అనేది ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఎక్కడ సరే ఇంతకుముందు ఎటువంటి ఇల్లీగల్ స్టాక్స్ కానీ గోడౌన్స్ కానీ లేకుండా మనం చేయగలిగాము. అయితే ఇంకా ఈ గుట్కా రవాణాకు సంబంధించి చాలా లూప్ హోల్స్ ఉండటం వలన, చట్టం కొంచెం వీక్ గా ఉండటం వలన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో దాన్ని అక్రమ సంపాదనగానే చూస్తున్నారు తప్పితే, ఒక సంపాదన మార్గంగా చూస్తున్నారు తప్పితే దానివల్ల ప్రజల యొక్క ఆరోగ్యానికి ఏ విధంగా ఇబ్బంది ఎంత హానికరంగా ఉంటుందనే విషయాన్ని ఆలోచించకపోవడం వల్ల అది ఇంకా కొంత సేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నడుస్తూ ఉంది. అలాగే మీరు అన్నట్టుగా ముఖ్యంగా గంజా అనేది చాలా తీవ్రమైన సమస్య. ఇది జాతీయ స్థాయిలో నడుస్తూ ఉంది. ఇది ముఖ్యంగా మనకి ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి కానీ అలాగే ఒరిస్సాలోని మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ నుంచి అలాగే ఆంధ్రప్రదేశ్లోని ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న డొంకరాయి ప్రాంతం నుంచి మనకి గంజా అక్రమంగా రవాణా అవుతుంది. దీని ముఖ్యంగా ఏంటంటే అక్కడ ట్రైబల్ పీపుల్ ఉండటం, వారికి సరైన అవగాహన లేకపోవటం, అలాగే వాళ్ళు గంజాయి సాగుని ఒక ఆదాయ వనరుగా ఒక వ్యవసాయం చేసినట్టుగానే వాళ్ళు భావిస్తూ ఉండటం అనేది మెయిన్ ప్రధానమైన ఒక సమస్య. అలాగే వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని ఆశ్రయంగా తీసుకొని వాళ్ళ ప్రోత్సహించి వాళ్ళకి కొద్ది గొప్ప డబ్బులు ఇచ్చేస్తూ ఆ గంజాయిని తీసుకొని ముఖ్యంగా మన దగ్గర నుంచి ఇటు భద్రాచలం నుంచి వచ్చే అవకాశం ఉంది ఎక్కువగా. అట్లాగే రాజమండ్రి వైపు నుంచి అశ్వరావుపేట మీదుగా ఇటు వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు ప్రాంతాల నుంచి కూడా ముఖ్యంగా గంజా అనేది హైదరాబాద్కి, బెంగళూరు, ముంబై, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్, ఇలా మహారాష్ట్రలో ఇంకా కొంచెం నాందేడు ఇటువంటి ప్లేసెస్కి మీరు అన్నట్లుగా లార్జ్ స్కేల్లో రవాణా చేపడితే ఇల్లీగల్ స్మగ్లింగ్ నడుస్తూ ఉంది. ఈ స్మగ్లింగ్ సంబంధించి కూడా వీళ్ళు స్మగ్లర్స్ రకరకాల ఇన్నోవేటివ్గా ఒకసారి చేసిన దాన్ని మళ్ళీ చేయకుండా మళ్ళా కొత్త పద్ధతులు కనుక్కోవడం ఆ విధంగా చేస్తూ ఉన్నారు. అలాగే కొబ్బరి బొండాల్లో గంజా పెట్టుకొని పంపిస్తూ ఉన్నారు, శాండ్లో గంజా పెట్టుకొని పంపిస్తూ ఉన్నారు. అలాగే వుడ్కు సంబంధించి కొన్ని వెహికల్స్ లో కూడా మధ్యలో గంజా పెట్టుకొని పంపిస్తూ ఉన్నారు. కార్ల సీటు మధ్యలో, అలాగే ట్రాక్టర్ ట్రక్కుల కింద ఇలా రకరకాలుగా ఆర్టీసీ బస్సుల్లో పంపిస్తున్నారు. అయితే దీన్ని అరికట్టడానికి గౌరవ డీజీపీ గారి ఆదేశాల ప్రకారంగా అలాగే ఖమ్మం సిపి గారి ఆదేశాల ప్రకారంగా మనం పటిష్టంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడైతే వల్నరబుల్ ప్లేసెస్ ఉన్నాయో వాటిలో నిఘా పెట్టి అలాగే
నార్కోటిక్ డాగ్స్ సహాయం కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. మన ఎర్స్ట్వైల్ ఖమ్మం డిస్ట్రిక్ట్ తోటి ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, కొంత పార్ట్ ఆఫ్ ఏపీ కావచ్చు, వాటితో ఉన్నటువంటి విశాలమైన సరిహద్దు రీత్యా అక్కడ ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితుల రీత్యా కొంతమంది ట్రైబల్స్ దీన్ని ఒక సంపాదన మార్గంగానే చూస్తున్నారు. ఇంకా దీన్ని అంటే దీనివల్ల సమాజంలో జరిగే నష్టం వాళ్ళు అంచనా వేయలేక కొంతమంది వరలో పడి నష్టపోతున్నారు అనేది ఒక పరిశీలన. దీన్ని నివారించడం కోసం అంటే ఇది ఈ గాంజా సాగు తర్వాత రవాణా అనేది ఏ స్థాయిలో ఉందంటే ఇది ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గా కొంతమందికి ఉపయోగపడుతూ ఆర్గనైజ్ చేస్తున్న గ్యాంగులు మాత్రం దొరకకుండా కేవలం వాళ్ళు ఏదైతే ఇన్స్ట్రుమెంట్ గా వాడుకుంటున్నారో ఇన్నోసెంట్ పీపుల్ వాళ్ళు మాత్రమే దొరుకుతూ వాళ్ళ పైన మాత్రమే కేసులు నమోదవుతూ వాళ్ళు మాత్రమే జైలు పోయే పరిస్థితి ఉంది. బట్ అంటే ఇప్పుడు ఒక టాస్క్ ఫోర్స్ బాధ్యుడిగా మీరు కావచ్చు, లేదంటే మీ ఉన్నతాధికారులు కావచ్చు, దీని మీద ఈ ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ మీద గట్టి యాక్షన్ తీసుకునేలాగా ఏదైనా ఒక కార్యాచరణ రూపొందించే అవకాశం ఉందా? ఇప్పటికే మన డీజీపీ గారు క్లియర్ గా చెప్పడం జరిగింది, అలాగే సిపి గారు కూడా చెప్పడం జరిగింది. ప్రాపర్ ఎవిడెన్స్ బిల్డప్ చేసేసి వాళ్ళని అరెస్ట్ చేసేసి కోర్టుకి ముందు వాళ్ళని సంబంధిత అభియోగ పత్రం ద్వారా హాజరుపరచాలనేది డీజీపీ గారు, సిపి గారు చెప్తున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు మన లాస్ట్ కేసులు ఏదైతే ఉన్నాయో ప్రతి కేసుని కూడా టేకప్ చేసేసి ఆ కేసుని పూర్వాపరాలని టాప్ టు బాటమ్ టు టాప్ అనమాట. అంటే సేల్ పాయింట్ మన కల్టివేషన్ పాయింట్ దగ్గర నుంచి అక్కడ నుంచి అక్కడ ఉన్న మీడియేటరు, వాళ్ళ ట్రాన్స్పోర్టేషను, మధ్య దళారులు, చివరికి లార్జ్ స్కేల్లో చేసే ట్రాన్స్పోర్టరు, అట్లాగే ఎండ్ పాయింట్లో ఎవరికైతే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, వీటన్నిటి లింకప్ని కూడా చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. దాదాపు మనకి ఆన్ రికార్డ్గా ఇంకా ఇప్పుడు 3-4 అఫెండర్లు మనకి రావడం జరిగింది. ఇటు ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో పెట్టుకున్న పెద్ద కేసు కానీ, అలాగే ఖానాపురం హవేలీలో పెట్టుకున్న 450 కేజీల గంజా కేసు సంబంధించి కానీ, అట్లాగే ఈ మధ్య మనము ఏన్కూరు పోలీస్ స్టేషన్లో పట్టుకున్న 60 కేజీల గంజా సంబంధించి కానీ కూడా ఈ 4 పాయింట్స్ 4 లింకులు సంబంధించి కూడా పక్కగా సమాచారాన్ని సేకరించి వాటిని మనం కోర్టు పరిధిలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత మనం చూసుకున్నట్టయితే మీరు ఫీల్డ్ లో కూడా వెళ్తున్నారు, ఒక ఏసీపీగా ఉండి కూడా మీరు ఫీల్డ్ లో తనిఖీల సందర్భంలో కూడా చూస్తున్నాం. అంటే చాలా వినూత్నంగా అంటే కొత్త కొత్త మార్గాలు వెతుకుతున్నారు వాళ్ళు చేయడానికి. బస్సుల్లో కింద యాక్సిల్ కట్టడం, తర్వాత ఆ ట్రాక్టర్ ట్రక్ లో కింద బాక్స్ ని క్రియేట్ చేసి దానిలో పెట్టడం. అంటే క్రిమినల్స్ సైకాలజీ, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్, వాళ్ళ వే ఆఫ్ ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. దీన్ని చెక్ పెట్టడం కోసం అంటే అంతర్గతంగా డిపార్ట్మెంట్ పరంగా మీ కింది ఆఫీసర్లు కావచ్చు, సిబ్బందిలో కూడా ఏమైనా అంటే స్కిల్ డెవలప్మెంట్ చేయడం కానీ, వాళ్ళలో ఈ టెక్నాలజీ పరంగా అప్డేట్ చేయడం కానీ ఏమన్నా జరుగుతూ ఉందా? అంటే ఇంటర్నల్ ట్రైనింగ్ ప్రాసెస్ ఏమైనా నడుస్తుందా? ఇంటర్నల్ లో ట్రైనింగ్ ఎవ్రీ మంత్ ఒకసారి మనకి కన్సర్న్ డిపార్ట్మెంట్ సంబంధించి మనకి ఇంటర్నల్ ట్రైనింగ్ వాళ్ళకి మోటివేషన్ ఒకటి, అట్లాగే ఇన్నోవేషన్స్ మీద వాళ్ళకి ట్రైనింగ్ అది ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మనం ఏం చేస్తామంటే లాస్ట్ కేసు అన్ని కూడా స్టడీ చేసి ఒక రికార్డు బిల్డప్ చేస్తున్నాము. ఏ విధంగా మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ లో ఏ పద్ధతులను ఉపయోగించుకున్నారు అనేది ఆ పద్ధతులన్నింటినీ కూడా మనం డిస్కస్ చేస్తాము. అట్లాగే ఇక ముందు ఎటువంటి చేయొచ్చు అనేది కూడా మనం వాళ్ళకి బ్రీఫ్ చేయడం జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే కొన్నిసార్లు మనం వెహికల్ని ఎన్నిసార్లు చూసినా సరే మనకి వాళ్ళు లోగుట్టు మనకి ఉండే అవకాశం లేకుండా ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద కంటైనర్స్ ఉంటుంది కాబట్టి మెటీరియల్ ఉంటుంది, మెటీరియల్ మధ్యలో ఏదో ఉంటుంది. దానికి సంబంధించి కూడా మన సిపి గారు ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించి 2 నార్కోటిక్ డాగ్స్ ని తెప్పించి ట్రైన్ ఇప్పించడం జరుగుతుంది అనమాట. మనం చెకింగ్ లో పార్ట్ లో భాగంగా డాగ్స్ కూడా ఉపయోగిస్తాం అనమాట. డాగ్స్ ఏం చేస్తాయంటే మనం కంటితో చూడలేని ప్లేసెస్ ని కూడా అవి స్మెల్ చేసేసి మనకి సిగ్నల్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడు మనం ఇక్కడ మన భద్రాచలం వచ్చే రూట్ సంబంధించి కానీ, ఇటు రాజమండ్రి వైపు వచ్చే రూట్ సంబంధించి కానీ చెకింగ్ చేసేటప్పుడు చెక్ పాయింట్ లో మనం డాగ్స్ కూడా యూజ్ చేసుకొని ఎలా వాటిని ఉపయోగించుకోవడానికి కూడా మాకు డాగ్ స్క్వాడ్ ఉంటుంది. వాళ్ళు కొన్ని సూచనలు మన సిబ్బందికి ఇవ్వడం జరుగుతుంది. వీరందరి సహకారంతో కూడా మనం మ్యాక్సిమం తనిఖీ చేసి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత ఈ మధ్య కాలంలో సమాజంలో ఈ వైట్ కలర్ అఫెన్సెస్ బాగా పెరిగిపోతా ఉన్నాయి. దీని మీద ఏదైనా టాస్క్ ఫోర్స్ దృష్టి పెట్టే అవకాశం ఉందా? అంటే ఇవి కూడా మీ పరిధిలోకి వస్తాయా, లేదంటే ఎట్లా? ఎనీ ఆర్గనైజ్డ్ క్రైమ్
వైట్ కాలర్ క్రైమ్ కానీ ఇంకో క్రైమ్ ఏదైనా సరే అన్ని కూడా టాస్క్ ఫోర్స్ పరిధిలోకి వస్తుంది. అంటే ఇక్కడ మెయిన్ ఇంకో విషయం తెలుసుకోవాలంటే ప్రతి అఫెన్స్ ప్రతి ఇన్సిడెంట్ కూడా లోకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది బేసిక్ గా. కాకుంటే అది పని భారం వలన స్పెసిఫిక్ గా కాన్సన్ట్రేట్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు టాస్క్ ఫోర్స్ ఉంటుంది అనమాట. టాస్క్ ఫోర్స్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ, యాక్చువల్ చెప్పాలంటే ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ ప్రతి దాని మీద కూడా టాస్క్ ఫోర్స్ నిఘా పెట్టి వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద వాళ్ళు ఏదైతే నేరం చేశారో దానికి సంబంధించి సరైన విషయాలు సేకరించి సంబంధించిన పోలీస్ స్టేషన్లో వారి మీద కేసు అయ్యే విధంగా చూడడం అనేది టాస్క్ ఫోర్స్ ప్రధాన బాధ్యత. ఈ వైట్ కాలర్ క్రైమ్స్ లో భాగంగా మనం మెయిన్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ కానీ, అలాగే ల్యాండ్ డాక్యుమెంట్స్ ఫోర్జరీ డాక్యుమెంట్స్ కానీ, అట్లాగే ఈ లోన్లు ఇప్పిస్తాము అని కొందరు మోసం చేయడం కానీ, ఇటువంటి కేసులు కూడా మనము చూడటం జరిగింది. అలా ఇంతకుముందు ఆల్రెడీ కూడా మనం ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి చీట్ చేసిన వాళ్ళని అట్లాగే అటువంటి విషయాన్ని కూడా మనం చూసేసి సంబంధ పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద కేసు నమోదయ్యే విధంగా చూస్తున్నాం. తర్వాత సార్ ఈ ఉమెన్ ట్రాఫికింగ్, చైల్డ్ ట్రాఫికింగ్ ఇవి కూడా ఈ మధ్య కాలంలో కొంచెం వినిపిస్తా ఉన్నాయి. అంటే పర్టికులర్ గా ప్రాస్టిట్యూషన్ కోసం ఇన్నోసెంట్ గర్ల్స్ ని లోపల అంటే వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి ఆశలు చూపించి వాళ్ళని మాయమాటలు చెప్పి తీసుకెళ్ళిపోయి వేరే దగ్గర వాళ్ళని అమ్మేసేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటి మీద ఏమైనా యాక్షన్ ప్లాన్ ఉందా? ప్రాస్టిట్యూషన్ కూడా ఒక సామాజిక జాడ్యము. దీన్ని కూడా డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి సామాజిక పరంగా. అయినప్పటికీ కూడా మనం ఈ సంవత్సర కాలంలో మనం 20 మందిని ప్రాస్టిట్యూషన్ చేసే వాళ్ళని మనం పట్టుకోవడం జరిగింది. అయితే ఎక్కడైతే గర్ల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారో, దట్టు మైనర్ గర్ల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారో అటువంటి కేసులను మాత్రం సీరియస్ గా తీసేసుకొని వాళ్ళని ఎట్లా వచ్చారు, ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి వచ్చారు, దీనికి సంబంధించి ఏ బ్యాచ్ ఉంది, ఎలా అనేది కూడా దాని మీద చేయవలసిన బాధ్యత ఉంది. చెప్పినట్టుగా అది చాలా ముఖ్యమైన పాయింట్ గోల్ ట్రాఫికింగ్ అనేది. దాని మీద కూడా మనం సమాచారాన్ని సేకరించి చట్ట ప్రకారంగా వారి మీద కఠినంగా ఎవరైతే ఇటువంటి అమాయకుల్ని అమ్మాయిని ప్రలోభ పెట్టి ఉద్యోగం ఇస్తామని కానీ, లేకుంటే ఇంకోటి ఉపాధి చూపిస్తామని కానీ, లేకుంటే వాళ్ళని ఏదైనా సినిమాల్లో ఇటువంటి టీవీ యాడ్లు ఇట్లో నటింపు చేయడానికి మేము అవకాశం కల్పిస్తాము కానీ ఎవరైనా ప్రలోభ చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే సరే, ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ఈ మధ్య కాలంలో పర్టికులర్ గా ఈ టౌన్ కల్చర్ పెరిగిన తర్వాత అర్బనైజేషన్ ఖమ్మం తెలంగాణలో బహుశా హైదరాబాద్ తర్వాత కాస్త వేగంగా డెవలప్ అవుతున్న డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో ఖమ్మం కూడా ఉంది. దీనిలో ఈ అర్బనైజేషన్ పెరిగిన తర్వాత పర్టికులర్ గా యూత్ లో ఒక రకమైన క్రేజీ కల్చర్ పెరిగి, అంటే ఈ నైట్ రైడింగ్స్ చేయడం, పోటీలు పెట్టుకోవడం, తర్వాత బెట్టింగ్స్, ఈ కల్చర్ పెరిగి ఇది అల్టిమేట్ గా క్రిమినల్ గా తయారవడం, వాళ్ళు క్రైమ్ ఆ నేచర్ పెరిగిపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే మీరు అన్నట్టు రెగ్యులర్ పోలీసు ఇవన్నిటిని కూడా వాచ్ చేయడం కానీ, వాళ్ళకున్న పని ఒత్తిడి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. పర్టికులర్ గా టాస్క్ ఫోర్స్ తరఫున వాళ్ళు అలాంటి వాటిని ఏమన్నా డీల్ చేసే అవకాశం ఉందా? ఇందులో మెయిన్ ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఇందాక మనం గాంజా విషయాన్ని ఒకటి తీసుకోవచ్చు. ఇప్పుడు గాంజా మనము ఎక్కువ కంటైనర్ లో పోతుంది, అది పెద్ద కేసు అని. యాక్చువల్ గా సామాజిక పరంగా ఏంటంటే ఈ రోజున మనము దానికన్నా సరే కుర్రవాళ్ళు ఎవరైతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానీ, డిగ్రీ స్టూడెంట్స్ కానీ, అట్లాగే ఆటో డ్రైవర్లు కానీ, అట్లాగే చదువుకుంటూ మధ్యలో చదువు మానేసిన వాళ్ళు కానీ, ఇటువంటి వాళ్ళు ఈ సెల్ ఫోన్ ప్రభావం వలన, టీవీలో సీరియల్ ప్రభావం వలన, సినిమాల ప్రభావం వలన కానీ వాళ్ళకి తెలిసి తెలియనితనంతో ఏదో ఒక మత్తు ఉంటే ఆనందం ఉంటుంది అనే ఒక భ్రమలో ఉండటం వలన వీళ్ళు సిగరెట్ లో గంజా పెట్టుకొని తాగటం, అట్లాగే వైటనర్ లాంటి స్మెల్ చూడటం, అట్లాగే మన వేసే ట్యూబులో అదే సొల్యూషన్ ఏదైతే ఉందో వాటర్ స్మెల్ చేసేసి మత్తు గురి కావడం, ఇటువంటిది జరుగుతుంది. మెయిన్ మన ఖమ్మం టౌన్ లో కానీ మిగతా ప్లేస్ లో కానీ మెయిన్ చాలా ప్రధానమైన సమస్య ఇది. దీనికి సంబంధించి వీళ్ళు ఏం చేస్తారంటే కొందరు దాన్ని కూడా ఒక ఆదాయ వనరుగా చూసుకొని మోటార్ సైకిల్ మీద పోవడం, భద్రాచలం వైపు, చిత్తూరు వైపు, లేదా దొగ్గర వైపు 2 కేజీలు 3 కేజీలు తీసుకురావడం, ఆ తీసుకొచ్చిన దాన్ని మళ్ళా చిన్న ప్యాకెట్లో పెట్టేసి 500కి అమ్మటం పిల్లలందరూ కూడా దాన్ని ఏదో ఒక కొత్త విషయంగా భావించేసి దూర ప్రాంతానికి పోయి ఐసోలేటెడ్ ప్లేస్ లో అందరూ కలిసి సిగరెట్లు తాగటం, అట్లా మత్తుకి బానిస కావడం, కాలేజెస్ మానేయటం, ఎడ్యుకేషన్ డిస్టర్బ్ కావడం, పేరెంట్స్ ఇబ్బంది పెడతాం, ఇట్లా జరుగుతుంది. మెయిన్ యాక్చువల్గా మేము దీని మీద చాలా నిఘా పెట్టాము, చాలా కాన్సన్ట్రేట్ చేశాము. దీని మీద కూడా గౌరవ డీజీపీ గారు కానీ, అలాగే మన ఖమ్మం కమిషనర్ గారు కానీ ఇంకా చాలా దీని మీద
యాక్షన్ తీసుకోవాలి, మాకు కూడా టైం టు టైంకి ఇన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారంగానే మేము యాక్చువల్గా లార్జ్ స్కేల్లో గంజాయి రవాణా చేసే ఒక టీం పెట్టేసి, అట్లాగే ఇంటర్నల్గా ఎవరైతే తీసుకొచ్చి ఈ విధంగా చిన్న చిన్న పిల్లలకి ఇస్తూ ఉన్నారనేది వీటిని మనం ఫిష్ అవుట్ చేసేసి చేయడం జరుగుతుంది. దాదాపు ఇప్పుడు మేము 20 బ్యాచెస్ అటువంటి ఎవరైతే కుర్రవాళ్ళకి 10 మందికి 15 మందికి ఒక బ్యాచ్గా తయారు చేసేసి తీసుకొచ్చేసి గంజాయి తీసుకొచ్చేసి అమ్ముతూ వాళ్ళకి మన గంజాయికి బానిసలుగా చేసే అవకాశం ఉందో వాటి టీమ్స్ మనం ఫిష్ అవుట్ చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ మీద కూడా మనం దాదాపు ఇప్పుడు ఈ సంవత్సరమే 8 మందిని మనం అటువంటి బ్యాచెస్ని మనం పట్టుకున్నాము. అట్లాగే వాళ్ళందరినీ కూడా మనం మెయిన్ ఎవరైతే అమ్ముతూ ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు అయ్యే విధంగా చూసుకొని, అట్లాగే ఎవరైతే తెలిసి తెలియని వయసులో దీనికి అలవాటు పడి ఒకరిని చూసి ఒకరు చేస్తున్నారో వాళ్ళకి మనం బేసిక్గా వాళ్ళని పిలిపించేసి వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చేసి వాళ్ళకి మనం కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నాం మేము ప్రాథమికంగా. అట్లాగే మన సైకియాట్రిస్ట్ గారి ద్వారా కూడా మనం వాళ్ళకి సురేష్ బాబు గారు అని ఉన్నారు, సతీష్ గారని మనం ఖమ్మం సైకియాట్రిస్ట్ గారు, వారి సహకారం కూడా తీసుకుని మనం ఒక క్లాసు 2 క్లాసులు పెట్టడం జరిగిందనమాట. అంటే మెయిన్ ఏంటంటే వాళ్ళ అవేర్నెస్ కల్పించేసి వాళ్ళని గంజాయి తాగడానికి దూరం చేయాలనేది ఒక ప్రయత్నం. చాలా ముఖ్యమైన భూమికి ఇది. దీని మీద మా సీనియర్ ఆఫీసర్లు అందరూ కూడా వారి డైరెక్షన్స్ ఉన్నాయి, వారి నిర్దేశాల ప్రకారంగా మనము ఇంటర్నల్ గంజా కన్జంప్షన్, గంజా సేల్ లేకుండా కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే మీరు అన్నట్టు ఇంకా ఇటువంటి బైక్ రైడింగ్, నైట్ టైంలో షికార్లు అదొక ఉత్సాహం లాగానో లేక తెలిసి ఒక మేనియా లాగా కొంతమంది కుర్రాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. మెయిన్ ఆఫ్టర్ 12 తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ట్రైన్ రూట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ బైక్ రైడ్ చేసుకోవడం, లేకుంటే అర్ధరాత్రి పూట బయటకు వచ్చేసి రోడ్ల మీద కేక్ కటింగ్ చేసుకోవడం, అట్లాగే మన బర్త్డే పార్టీ అని చెప్పేసి ట్రీట్ చేసుకోవడం కాకుండా ఎవరైతే బర్త్డే పుట్టాడో అతన్ని వంగబెట్టి కొడతాము, ఇటువంటివి కూడా పిల్లలు చేసుకుంటున్నారు అన్నమాట. వీటన్నిటికి సంబంధించి కూడా ప్రత్యేకమైన మనం దృష్టి ఉంది. అట్లాగే వాళ్ళని పట్టుకుంటున్నాము. బేసిక్గా వాళ్ళ ఎడ్యుకేషన్ దెబ్బతినకుండా ఫస్ట్ ప్రాథమికంగా వాళ్ళ పేరెంట్స్ పిలిపించేసి వాళ్ళని కూడా మనం కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నాము. ఎవరైతే రిపీటెడ్ గా చేస్తూ ఉన్నారో ఇదే కారణం తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. తర్వాత ఈ హ్యాబిచువల్ అఫెండర్స్ అయితే ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు గాంజా కావచ్చు, పర్టికులర్ గా ఈ గుట్కా రవాణా చేసే వాళ్ళు ఈ మధ్య కాలంలో ఒక 1 వీక్ బ్యాక్ మీరు పట్టుకున్నప్పుడు అతను రిపీటెడ్ గా అగైన్ అండ్ అగైన్ మళ్ళీ అతనే ఈ రవాణా చేస్తున్నట్టు కూడా గుర్తించారు. అంటే ఇలా హ్యాబిచువల్ అఫెండర్స్ గా గుర్తించిన వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి కొంతకాలం పాటు వాళ్ళ యాక్టివిటీస్ ని నిరోధించేలాగా ఏదైనా ఇనిషియేషన్ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే వాళ్ళు బయట ఉంటే మళ్ళీ అదే చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇది ఒక సప్లై చైన్. జనరల్ గా ఆ సప్లై చైన్ అనేది ఎక్కడో చోట లింక్ తెగకొట్టకపోతే అది రన్ అవుతూనే ఉంటది. అలా ఏమైనా పీడీ యాక్ట్ పెట్టే అవకాశం ఉందా చట్టపరంగా? గుట్కా సంబంధించి యాక్చువల్గా పీడీ యాక్ట్ ఇనిషియేట్ చేయాలని కూడా సీనియర్ ఆఫీసర్స్ ఆలోచిస్తున్నారు. అట్లాగే ముఖ్యంగా వీళ్ళు ఏదైతే ఉన్నారో మనం 17 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది కమిషన్ పరిధిలో. అంటే మీకు లార్జ్ స్కేల్లో వాళ్ళు అదే పనిగా రిపీటెడ్గా వాళ్ళ సొంత వెహికల్స్ పెట్టుకొని మన కర్ణాటక నుంచి తీసుకురావడం, లేకుంటే హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి స్టాక్ పెట్టుకొని అట్లా మళ్ళీ మండలాలకి వివిధ డిస్ట్రిబ్యూట్ చేయటం, ఎవరైతే అదే పనిగా చేస్తూ ఉన్నారో వాళ్ళు మనం 17 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. 17 మందిని కూడా వివిధ పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద బేసికల్ ఇనీషియల్గా సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది అనమాట. అలాగే సిపి గారి ఆదేశాల ప్రకారంగా వారి మీద అవసరమైతే ఇంకా చట్ట పరిధిలో ఏదైతే 2-3 అవకాశాలు ఉన్నాయి వాళ్ళని ఈ ప్రాంతంలో ఉండకుండా ఎగ్జోనరేషన్ అంటారు, ఈ ప్రాంతంలో ఉండకుండా వేరే ప్రాంతం ఉండే విధంగా చేసే అవకాశం కూడా ఉంది. అది కూడా మొత్తం లీగల్ పరిధిలో సీనియర్ అధికారులు పరిశీలిస్తున్నారు. వారి ఆదేశాల ప్రకారంగా వారి మీద ఎంత చట్ట ప్రకారంగా ఎంత తీవ్రమైన మనము యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉందో అంత తీవ్రంగా, అంత పకడ్బందీగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. సరే, ఇప్పుడు పర్టికులర్ గా మనం గాంజా, గుట్కా, ఇల్లీగల్ శాండ్ అండ్ మైనింగ్ మాఫియా ఇలాంటివి మనం చెప్పుకుంటా ఉన్నాం. ఏదైతే ప్రజారోగ్య పరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు హోటల్స్ ఉన్నాయి, రోడ్ సైడ్ హోటల్స్ కానీ, అంటే వీళ్ళు ఉపయోగించే వాటిల్లో ఎక్కువ శాతం ఈ కల్తీ నూనెలు,
అంటే మళ్ళీ మళ్ళీ వాడటం వల్ల ఇట్ లీడ్స్ టు క్యాన్సర్ అని కూడా మనకి సీనియర్ వైద్యులు చెప్తా ఉన్నారు. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే అన్ని అక్రమాలు మీరే పట్టుకోవాలి, మీరే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటే కొంత ఓవర్ బర్డెన్ ఉండొచ్చు, సిబ్బంది పరంగా కొంత మీకు పరిమితులు ఉండొచ్చు, చట్టపరమైన పరిమితులు ఉండొచ్చు. వీటిని ఓవర్‌కమ్ కావడం కోసం అంటే అన్ని డిపార్ట్‌మెంట్‌లని కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళ నుంచి కూడా కొంత ఒక టీమ్‌ని తయారు చేసుకొని లైక్ విజిలెన్స్ గతంలో మీరు విజిలెన్స్ ఇన్స్‌పెక్టర్‌గా కూడా చాలా కాలం చేసున్నారు. అలా అలా చేస్తే ఇంకా బావుంటదా? టాస్క్ ఫోర్స్ పనితీరు ఇంకా మెరుగయ్యే అవకాశం ఉంటదా? ఏమన్నా మీ పరిశీలనకొచ్చినాయా? మీరు చెప్పినట్లుగా ఇప్పుడు టాస్క్ ఫోర్స్ అంటేనే యాక్చువల్‌గా టాస్క్ ఫోర్స్ వింగ్ మిగతా ఆల్ వింగ్స్‌ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారో వారి మీద చట్టరీత్యా చర్య తీసుకొని చేయటం అనేది ప్రధాన భూమిక టాస్క్ ఫోర్స్ సంబంధించి. అట్లాగే మనము మీరన్నట్టుగా ఫుడ్ ఆల్టరేషన్ అనేది చాలా ముఖ్యమైన సమస్య. ప్రజలకు ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. ఇప్పుడు ఆయిల్స్ గానీ, అలాగే పప్పు దినుసులు గానీ, చిల్లీ గానీ, మన పౌడర్స్ గానీ వీటన్నిటిలో గూడా అలాగే స్వీట్ షాపుల్లో కలర్స్ గానీ ఇవన్నీ హ్మ్. గూడా కలుపుతూ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా మన ఫుడ్ గెజిటెడ్ మన ప్రతి జిల్లాకి కూడా ఒక గెజిటెడ్ ఫుడ్ ఇన్స్‌పెక్టర్ ఉంటాడు. మన దగ్గర కూడా కిరణ్ గారని గెజిటెడ్ ఫుడ్ ఇన్స్‌పెక్టర్ గారు ఉన్నారు. వారితో మేము వీక్లీ ఒక రైడు వీలున్నప్పుడు వాళ్ళ టైం, మా టైం చూసుకొని జాయింట్ రైడ్స్ చేయడం జరిగిందనమాట. ఇప్పటికి మనం 5, 6 కేసులు కూడా ఎవరైతే మన ఇక్కడ పౌడర్స్ కల్తీ కలుపుతూ ఉన్నారో, అట్లాగే ఇంకా ఆహ్, నాణ్యం లేని వస్తువులు అమ్ముతూ ఉన్నారో వాళ్ళ మీద మనం అయితే దీని మీద మీరన్నట్టుగా ఇంకా మనం ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనకి అది వీలైనప్పుడు మిగతా వాళ్ళని కూడా కోఆర్డినేట్ చేసుకొని ఏదైతే ప్రజలకి ఆరోగ్యానికి సంబంధించి కానీ, భద్రతకు సంబంధించి కానీ ముఖ్యమైన అంశాలు ఉంటుందో వాటి మీద తప్పనిసరిగా సీనియర్ ఆఫీసర్స్ వారి సూచనలు తీసుకొని తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. దాని తర్వాత ఇప్పుడు మనం గమనిస్తే ఖమ్మం జిల్లా పూర్తిగా అంటే మెజారిటీ వ్యవసాయాధారిత జిల్లాగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫర్టిలైజర్ గానీ, పెస్టిసైడ్స్ గానీ, తర్వాత ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయినటువంటి బయో ఫర్టిలైజర్, బయో పెస్టిసైడ్స్ లాంటివి కొన్ని ప్రాంతాల నుంచి పర్టిక్యులర్‌గా గుంటూరు, విజయవాడ ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి అంటే అది ఆఫ్‌కోర్స్ ఆథరైజ్డ్ కావచ్చు కానీ స్టాండర్డ్స్ స్ట్రిక్టెడ్ స్టాండర్డ్స్ ఉండకుండా రైతులు మోసపోయే అవకాశం కూడా ఉంది. అలాగే ఈ సీడ్స్ కూడా సీడ్స్ తర్వాత నారు మనకి పెంచిన నర్సరీలో పెంచిన నారు కూడా ఈ కొంత ప్రమాణాలకు మేరకు ఉండకపోవడం వల్ల రైతులు పూర్తి కాలం పడిన శ్రమ, పెట్టుబడి అంతా వృధా అయిపోయి చివరికి వాళ్ళు సూసైడ్స్ దాకా పోయే పరిస్థితి కూడా మనం అప్పుడప్పుడు చూస్తా ఉన్నాం. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే అంటే క్రిమినల్ క్రైమ్ కాకపోయినప్పటికి కూడా అంటే చట్టపరమైన ఫ్రేమ్‌లో ఉన్నటువంటి ఒక ఇల్లీగల్ యాక్టివిటీ. దీన్ని కూడా నివారించడానికి ఇవి కూడా మీ దృష్టికొచ్చినాయి. గతంలో 2, 3 రైడ్‌లు కూడా చేసినట్టున్నారు. ఈ పెస్టిసైడ్స్ మీద, ఫెర్టిలైజర్స్ మీద. వీటిని నివారించడానికి ఏమన్నా ఇది సీజన్ ఇది. ఇప్పుడు ఇంకా మనకి వరి ఐ మీన్ వరి అయిపోవస్తుంది. మళ్ళీ వేసంగి ఉంటది. తర్వాత మిర్చి ఇప్పుడిప్పుడే మొదలవుతా ఉంది. ఇది ఒక సీజను. దీని మీద ఏమన్నా ఒక యాక్షన్ ప్లాన్ ఏమన్నా ఉందా? దీని మీద కూడా మనకి మెయిన్ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ సంబంధించి మనకు లాస్ట్ 3 మంత్స్ మెయిన్ సీజను. మే, జూన్, జూలై 3 మంత్స్ మెయిన్ సోయింగ్ సీజన్, స్టాక్ పాయింట్ సీజన్. దానికి సంబంధించి కూడా దీని మీద నిఘా పెడతాము. అలాగే మనం పట్టుకోవడానికి సంబంధించి స్పెషల్‌గా పనిచేయడం జరిగింది. ఆ 3 కాలంలో మన డీజీపీ గారి ఆదేశాల ప్రకారంగా మన ఐజీ గారి ఆధ్వర్యంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా మన జిల్లాలో విధులు నిర్వర్తించడం జరిగింది. మన సిపి గారి ఆధ్వర్యంలో అన్నమాట. దానికి సంబంధించి మేము మన కలెక్టర్ గారు కానీ, అలాగే గౌరవ మంత్రి గారు మన రవాణా శాఖ మంత్రి గారు చెప్పిన విధంగా దీని మీద నిఘా పెట్టేసి దాదాపు మనం 1,10,00,000 విలువైన స్పూరియస్ అండ్ అనాథరైజ్డ్ సీడ్స్ ఏదైతే అమ్మటానికి ప్రయత్నం చేశారో వాడిని మనం పట్టుకోవడం జరిగింది. సంబంధ పోలీస్ స్టేషన్ కేసు కూడా నమోదు చేశారు. అలాగే సీడ్స్‌లో 2 రకాలు ఉంటాయి. అనాథరైజ్డ్ సీడ్స్ ఒకటి, అట్లాగే స్పూరియస్ సీడ్స్ అనేది. అట్లాగే ఇంకో పాయింట్ ఏంటంటే మీరన్నట్టుగా పెస్టిసైడ్స్‌లో కూడా బయో పెస్టిసైడ్స్, కెమికల్ పెస్టిసైడ్స్ 2 రకాలు ఉంటాయి. వాటిట్లో కూడా పెస్టిసైడ్స్ ఏదైతే ఎక్స్పైర్డ్ అయిపోయి సహజంగా అవి యూజ్ చేసేస్తే వాటి వల్ల ఉపయోగం లేకపోగా వ్యతిరేకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి వాటిని కూడా మనము పట్టుకొని
దీనికి సంబంధించి కూడా మన 4 డివిజన్ వ్యవసాయ డివిజన్ ఉన్నాయి ఖమ్మం కమిషనరేట్ పరిధిలో, ఖమ్మం జిల్లా పరిధిలో. కూసుమంచి డివిజన్ ఒకటి, ఖమ్మం డివిజన్ ఒకటి, వైరా డివిజన్ ఒకటి, కల్లూరు డివిజన్ ఒకటి అనమాట. అక్కడ ప్రతి డివిజన్ కూడా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఏడి అగ్రికల్చర్ గారు ఉంటారు, వారి కింద ఏఓ ఉంటారు. వారి సహకారంతో కూడా మేము తీసుకొని జాయింట్ రైడ్ చేసేసి ఎవరైతే ఈ విధంగా స్పూరియస్ సీడ్స్ కానీ, అనాథరైజ్ సీడ్స్ కానీ, అలాగే పెస్టిసైడ్స్ కానీ, ఎక్స్పైరీ డేట్ పెస్టిసైడ్స్ కానీ, బయో పెస్టిసైడ్స్ కానీ ఏదైతే వ్యవసాయానికి అనుకూలంగా లేకుండా చట్టవిరుద్ధంగా అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారో, స్టాక్ పాయింట్ పెట్టారో వాళ్ళ మీద పట్టుకొని మనం వాళ్ళ దగ్గర శాంపిల్ తీసుకోవడం, అలాగే పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద అగ్రికల్చర్ ఆఫీసర్ రిపోర్ట్ ద్వారా కేసు కూడా నమోదు చేయడం జరిగింది అనమాట. చుట్టుపక్కల ప్రాంతాల్లో వాటిని ప్రొక్యూర్ చేసి కొంచెం పాలిషింగ్ చేసి వీటిని త్రూ ఏపీ అంటే కాకినాడ పోర్టు, తర్వాత మచిలీపట్నం పోర్టు ద్వారా ఎక్స్పోర్ట్ చేసే టీములు కూడా అదొక నడుస్తూ ఉంది. ఇది కూడా మీరు బాగానే మధ్య కాలంలో బాగానే రికవర్ చేశారు, చాలా మందిని పట్టుకున్నారు. అంటే వీటిని అడ్డుకట్టేయడానికి ఇంకా ఏమన్నా గట్టి యాక్షన్ తీసుకునే అవకాశం? పీడిఎస్ రైస్ ప్రభుత్వము పేదలకి వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి, అలాగే వారు ఏ పూట కూడా పశువు ఉండకుండా ఉండే విధంగా ఇవ్వడానికి సంబంధించిన స్కీమ్ అది. దాన్ని అందులో స్టాక్ పాయింట్ కానీ, అట్లాగా స్టాక్ పాయింట్ నుంచి వినియోగదారుడికి వచ్చే మధ్యలో ఉన్న ప్లేసెస్ 3-4 ప్లేసెస్ అయితే ఉన్నాయో వీటిలో అన్నిట్లో కూడా ఈ విధంగానే సక్రమంగా లబ్ధిదారులకు ఇవ్వకపోవడం, ఇల్లీగల్ స్టాక్ చేసుకోవడం, స్టాక్లో కూడా మైనస్ చూపించడం, వాటిని అక్రమంగా రవాణా చేసుకోవడం జరుగుతుంది. దాని మీద కూడా మనము సీనియర్ అధికారులు వాళ్ళ ఆదేశాల ప్రకారంగా పక్కాగా ఈ సంవత్సరం లార్జ్ స్కేల్లో దాదాపు 54 కేసులు మనం పట్టుకోవడం జరిగింది. 2791 క్వింటాల్స్ని, దాదాపు 69,77,000 విలువైన పీడిఎస్ రైస్ని మనం లాస్ట్ మంత్ వరకు మనం పట్టుకొని వాటి మీద కన్సర్న్ డిటి సీడ్ సప్లైస్ గారి ద్వారా పంచనామా చేపించేసి సంబంధిత పోలీస్ స్టేషన్లో, అలాగే జేసీ గారి కోర్టులో కూడా వాళ్ళ మీద కేసులు పెట్టించడం జరుగుతుంది. అట్లాగే ఎవరైతే రిపీటెడ్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టే అవకాశం ఉంది. దీని మీద కూడా రిపీటెడ్ అఫెండర్స్ లిస్ట్ తీసేసుకొని వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి పకడ్బందీగా వాళ్ళు మళ్ళీ ఇటువంటి అవినీతి కార్యకలాపాలు చేయకుండా టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది. తర్వాత ఇప్పుడు పర్టికులర్ గా చూసినట్టయితే ఖమ్మం జిల్లాలో కానీ, పక్కన వరంగల్ జిల్లాలో కానీ, మహబూబాద్ జిల్లాలో కానీ గ్రానైట్ క్వారింగ్ ఎక్కువగా ఉంది. ఈ గ్రానైట్ క్వారింగ్ టాక్సేషన్ సరిగ్గా జరగట్లేదు అనేది కూడా ఒక విమర్శ ఉంది. ఇవి ఎక్స్పోర్ట్ కూడా అవుతా ఉన్నాయి మనకి ఇక్కడ త్రూ కాకినాడ, మచిలీపట్నం పోర్టు ఈ రూట్లో వెళ్తా ఉంటాయి. దీని మీద ఫోకస్ పెద్దగా ఉన్నట్టు అనిపించట్లేదని ఒక చర్చ నడుస్తూ ఉంది. అంటే ఇండస్ట్రీ కాబట్టి ఏమన్నా, అంటే గవర్నమెంట్ ఏమన్నా మనకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదని ఏమన్నా ఉందా? అటువంటిది ఏమీ లేదు. ఏదైనా సరే స్మగ్లింగ్ అనేది ప్రతిదాన్ని కూడా నిరోధించవలసిన బాధ్యత టాస్క్ ఫోర్స్ ఉంది. అయితే ఇందులో గ్రానైట్ అనేది అది మన అదర్ డిపార్ట్మెంట్స్ యాక్టివ్గా ఉన్నాయి అన్నమాట. అందులో అదర్ డిపార్ట్మెంట్స్ మైన్స్ అండ్ జియాలజీ ఒకటి, స్టేట్ సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, ఈ 3 ప్లస్ మన లోకల్ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా వాటి మీద నిఘా పెడుతూ ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళు ఏదైనా స్పెసిఫిక్గా ఏదైనా ఇచ్చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మనకు ప్రొటెక్షన్ కావాలంటే మనం ఇస్తూ ఉన్నాము. అట్లాగే మనం కూడా టాస్క్ ఫోర్స్ అధికారులకు సంబంధించి కానీ, వేరే ఏదైనా పబ్లిక్ నుంచి కానీ సమాచారం వచ్చినప్పుడు ఇలాగా ఇల్లీగల్గా పోతూ ఉంది అని అనుకున్న సమయంలో మనం వాడిని పట్టుకొని సంబంధిత పోలీస్ స్టేషన్లో అప్పగించడం, అట్లాగే మైన్స్ అండ్ జిఆర్జీ వాళ్ళకి రాపించేసి వాడి మీద ఏదైతే పెనాల్టీ ఉందో పెనాల్టీ కూడా మనం కట్టేయడం జరుగుతుంది అన్నమాట. తర్వాత ఇప్పుడు ఇన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ మీరు అంటే ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నిటిని కూడా నిరోధించడానికి కష్టపడుతూ ఉన్నారు. మీ స్టాఫ్ ప్యాటర్న్ ఎలా ఉంది? ఇప్పుడు మీరు ఒక అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా ఉన్నారు. మీ స్టాఫ్ ప్యాటర్న్ అంటే ఈజ్ ఇట్ సఫిషియెంట్ ఆర్ నాట్? మీకున్న ఇబ్బందులు ఏంటి డిపార్ట్మెంట్ పరంగా అంటే ఎఫెక్టివ్ సర్వీస్ డెలివరీ చేయడానికి మీకున్న పరిమితులు ఏంటి? టాస్క్ ఫోర్స్ సంబంధించి అంటే మనం ఖమ్మం కమిషనరేట్ పరిధి అనేది కొత్తగా ఏర్పడిన వ్యవస్థ కాబట్టి అందుకు దట్టు టాస్క్ ఫోర్స్ కూడా కొత్తగా లాస్ట్ 2 years బట్టి మనకి కమిషనరేట్ ఆఫ్టర్ ఎమర్జింగ్ ఆఫ్ కమిషనరేట్ సిస్టమ్ టాస్క్ ఫోర్స్ విభాగం అనేది వచ్చింది.
అయితే ఇది ఇంకా కొంచెం స్ట్రెంగ్తెన్ కావాల్సిన అవసరం ఉందన్నమాట. దీని మీద కూడా సిపి గారికి ఐడియా ఉంది. అలాగే ఐజీ గారికి, డీజీపీ గారి దృష్టిలో కూడా ఉంది. టాస్క్ ఫోర్స్ ని స్ట్రెంగ్తెన్ చేయాలనేది ఆ అధికారులు చూస్తూ ఉన్నారు. మనకి రిక్రూట్మెంట్స్ వస్తూ ఉంటాయి. యాక్చువల్గా మనకి స్టాఫ్ మొన్న కూడా రిక్రూట్మెంట్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఎస్ఐలు వస్తూ ఉన్నారు. వచ్చినప్పుడు టాస్క్ ఫోర్స్ ని కూడా ఇంకొంచెం స్ట్రెంగ్తెన్ చేస్తారనమాట. మనకి శాంక్షన్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో స్ట్రెంగ్త్ లో ఇప్పుడు సగమే ఉంది. ఉన్న దాంతో మనం పనిచేస్తున్నాము. అయితే అధికారులు టాస్క్ ఫోర్స్ ని స్ట్రెంగ్తెన్ చేయాలి, ఇంకా వెహికల్స్ ఇవ్వాలి, అట్లాగే ఆఫీస్ కూడా మంచిది ప్రొవైడ్ చేయాలనేది సిపి గారు ఆల్రెడీ డిస్కస్ చేశారు. అది ఐజీ గారి దృష్టిలో, డీజీపీ గారి దృష్టిలో కూడా ఉంది. తప్పనిసరిగా టాస్క్ ఫోర్స్ వింగ్ ని స్ట్రెంగ్తెన్ చేస్తారు. స్ట్రెంగ్తెన్ చేసే విధంగా ఏదైతే అధికారులు టాస్క్ ఫోర్స్ మీద బాధ్యతలు అప్పగించారో ఆ బాధ్యతల్ని తూచా తప్పకుండా 100% టాస్క్ ఫోర్స్ విభాగం పనిచేయడానికి మేము మనసా వాచ కర్మేణ పనిచేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్. మా న్యూస్ 18 ప్రేక్షకుల కోసం, అంటే ఏదైతే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి యాంటీ లీగల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని నిరోధించడానికి మీ డిపార్ట్మెంట్ పరంగా మీరు పడుతున్నటువంటి శ్రమ, మీరు చూపిస్తున్నటువంటి శ్రద్ధ, తర్వాత రోజువారీ మీరు చేస్తున్నటువంటి కార్యకలాపాల్లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ న్యూస్ 18. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.